సార్, గత కొద్ది రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న పేటిఎం గురించి దాని మీద యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా అని ఏమైనా చెప్పుంటారా? సో పేటీఎం మీద ఆల్రెడీ తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అనేటువంటిది వెయిట్ చేయాలి అనేటువంటి ధోరణితోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తాము, లైసెన్స్ తీసేస్తాము అనేటువంటి ఇండికేషన్స్, అంటే ఎంటిటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు. ప్లస్ ఇక్కడ మన వ్యూవర్స్కి కూడా నేను నా పరంగా డిస్క్లైమర్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పేటీఎంని కొనమని కానీ, ఉంచుకోమని కానీ, అమ్మమని కానీ నేను ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్గా చేయాలి. జస్ట్ బేసిక్ కాన్వర్సేషన్ డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు పేటీఎం గురించి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రస్తావన ఏంటి అంటే కనుక, అదొక ఎంటిటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాని గురించి నేను పెద్దగా చర్చించడానికి ఉండదు అని చెప్తూనే, రాబోయే రోజుల్లో దాని మీద ఏమైనా సరే ఎఫ్ఏక్యూస్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి. బట్ ఓవరాల్గా కాన్ఫరెన్స్ నుంచి మనకు అర్థమైంది, అంటే నాకు అర్థమైంది ఏంటి అనేటప్పుడు, ఫైనాన్షియల్ సెక్టార్ని స్థిరంగా ఉంచడానికి ఒక రెగ్యులేటర్గా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా తీసుకున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ వివక్ష అనేటువంటిది ఎక్కడా లేదు అనేటువంటి పాయింట్ కూడా మనకు అర్థమవుతుంది. గతంలో రేజర్ పే మీద ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నారో, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా ఆన్ బోర్డ్ చేసుకోవద్దని ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అలాగే ఉంది. నెక్స్ట్ మనకి భారత్ పే వాళ్ళ మీద కూడా కొన్ని టైప్ ఆఫ్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ మీద ఏ టైప్ ఆఫ్ యాక్షన్స్ అయితే తీసుకున్నారో అదే రకంగా రీసెంట్గా కూడా ఆర్డర్స్ ఇవ్వడం, టైం ఇవ్వడం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు టైం ఇచ్చాము, పేటీఎం వాళ్ళు ఎక్కడా మారలేదు, వాళ్ళ తాలూకా విధి విధానాలు కావచ్చు, పనితనం కావచ్చు, పని చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా మారలేదు, కాబట్టి వాళ్ళ మీద మేము స్ట్రిక్ట్గా రావాల్సినటువంటి అవసరం వచ్చింది, ఇనఫ్ టైం ఇచ్చాము, ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ అవ్వలేదు, మేల్కొనలేదు అని చెప్పేసి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక, మనం పేటీఎం తాలూకా బోర్డు ఏదైతే ఉందో, బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంతవరకు అనుమానించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా తప్పులు జరుగుతున్నాయి అనేటప్పుడు వాళ్ళు కూడా అట్లీస్ట్ స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు, ఓకే వాళ్ళు ఆర్బీఐతో మాట్లాడడం, రాబోయేటువంటి రోజుల్లో మేము మార్పులు చేర్పులు చేస్తాము అనేటువంటి ఓపెన్ డిస్కషన్ అనేటువంటిది ఒక రెగ్యులేటర్తో ఉంటే కనుక మేబీ వాళ్ళకి కొంతవరకు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి, మల్టిపుల్ ఆడిట్స్కి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల, దానివల్ల పెద్దగా వీళ్ళు అంటే వీళ్ళు మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం పాటించట్లేదు అనేటువంటి నిర్ణయానికి ఆర్బీఐ ఎప్పుడైతే వచ్చిందో ఈ కఠిన నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అంటే ఇది కేవలం ఆర్బీఐ పేటీఎం మధ్య కాదు, అంటే గతంలో జరిగినటువంటి ఆర్బీఐ భారత్ పేది కావచ్చు, ఆర్బీఐ రిజర్వ్ పేది కావచ్చు, ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. అంటే కేవలం బ్యాంకులకి, ఫిన్టెక్లకి మాత్రమే కాదు, ఎవరైతే స్ట్రింజెంట్గా అంటే స్ట్రిక్ట్గా ఉండట్లేదో కంప్లైంట్స్ పరంగా వాళ్ళ మీద తొక్కలు తీస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు సెబీ దృష్టికి వచ్చినా కూడా సెబీ కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్సి మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ ఐపీఓకి రావాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి సెబీ ఇవ్వడం జరిగింది. సో యాజ్ అ రెగ్యులేటర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పని క్లియర్ కట్గా చేస్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు ది ఎంటిటీ వేర్ దే నీడ్ టు టేకప్ అ ప్రోయాక్టివ్ మెజర్స్ అని చెప్పేసి అని అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీ కింద రీసెర్చ్ అనలిస్ట్గా నా దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చేమో, అంటే జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా రేపు పొద్దున సెబీ నాకు వచ్చే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఎస్ సార్ ఇదేదో నాకు మిస్టేక్ జరిగింది కాబట్టి రేపు పొద్దున్న నేను కరెక్ట్ చేసుకుంటాను, మార్చుకుంటాను అనేటువంటిది ఒక చిన్న వ్యాపారస్తుడిగా నేను వెళ్ళి అడిగితే కనుక దే మైట్ కన్సిడర్. అదే రకంగా పిఎఫ్ఆర్డిఏ పరంగా కూడా చూసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, పిఎఫ్ఆర్డిఏ కావచ్చు, ఐఆర్డిఏ కావచ్చు, మనకి మిస్టేక్ జరుగుతున్నది అనేటప్పుడు వాళ్ళు ఏమైనా కోర్స్ కరెక్షన్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే అదొక మంచి గుణం కింద, మంచి లక్షణం కింద చూస్తాం. ఇన్వెస్టర్స్ కూడా అది కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవుతుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది అనడం కన్నా కూడా పేటీఎం వాళ్ళు క్లియర్ కట్గా మూర్ఖత్వంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి తేటతలం అవుతున్నది అని చెప్పేసి నిన్న ఆర్బీఐ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి నేను క్లియర్ కట్గా నాకు అండర్స్టాండ్ అయింది నేను చెప్తున్నాను తప్పించి ఆర్బీఐ వాళ్ళు ఇలాగే చెప్పారని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ వీఆర్ ఓపెన్లీ డిస్కసింగ్ దట్ అని చెప్పేసి అని అనొచ్చు.